తండ్రి మరియు ఒక కొడుకు తమ గాడిదతో కలిసి గ్రామానికి ప్రయాణం మొదలుపెట్టారు. మొదట కొడుకు గాడిదపై కూర్చున్నాడు, తండ్రి మాత్రం నడుస్తున్నాడు. ఈ దృశ్యం చూసిన ఊరి వాళ్లు నవ్వసాగారు. అయ్యో, ఈ పిల్లాడేంటిరా, తానే రాజులా కూర్చుని తన తండ్రిని నడిపిస్తున్నాడు అని. ఇది విన్న తండ్రి కొడుకులు అసహనంతో స్థానాలు మార్చుకున్నారు. ఇప్పుడు తండ్రి గాడిదపై, కొడుకు నేలపై నడుస్తున్నారు. ఊరి వాళ్లు మళ్లీ నవ్వసాగారు. చూడండి, ఇతను ఎలాంటి తండ్రో, తాను హాయిగా గాడిద మీద ప్రయాణిస్తూ కొడుకుని మాత్రం నడిపిస్తున్నాడు అని. ఇది చూసి విసిగిపోయిన తండ్రి కొడుకులు గాడిదపై సవారీ చేయసాగారు. గాడిద మాత్రం ఏ క్షణంలోనైనా పడిపోతుందేమో అన్నట్లు వణుకుతోంది. ఇది చూసి ఊరి వాళ్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగారు. ఒరే, ఇదేం విడ్డూరం రా బాబూ, మరీ ఇంత అన్యాయం మెమ్మెప్పుడు చూడలేదు. పాపం గాడిద. ఇద్దరూ ఎక్కాలా? ఇది విన్న తండ్రి కొడుకులు చిరాకు వేసి ఇద్దరూ గాడిదను పట్టుకుని నడవడం మొదలుపెట్టారు. అయినా ఆ ఊరి వాళ్లు వదలలేదు. అయ్యో, గాడిద ఉందిగా, చక్కగా గాడిద మీద కూర్చుని ప్రయాణించవచ్చుగా, మరి ఎందుకు నడుస్తున్నారు? ఎంత తెలివి తక్కువ దద్దమ్మలో అని అప్పుడు నాన్న కొడుకును చూసి అన్నాడు. కొడుకా, జీవితం ఇలానే ఉంటుంది. మనం ఏం చేసినా ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. అందుకే మన మనసు చెప్పిందే చేయాలి. ఇందులో నీతి, ప్రపంచం మాట్లాడుతూనే ఉంటుంది. నీ జీవితం నీ ఇష్టంతో జీవించు.